తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగాసిన వ్యక్తులు వెనుకబడిన వర్గాలు బీసీలు. ఆ బీసీలని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఆ చట్టం బీసీ రక్షణ కోసం పనిచేసే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బీసీల్లో చాలా కులాలున్నాయి, చాలా వెనుకబడి ఉన్నారు, ఆస్తులు లేవు, కుల వృత్తులు చేతి వృత్తుల ఆధారంగా ఈరోజు ముందుకు పోతూ వచ్చారు. అందుకే ఈసారి బీసీ సబ్ ప్లాన్కి 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాం. ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్థానిక సంస్థల్లో మళ్లీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఏ కొద్ది మందికో కాకుండా అట్టడుగు నుండే వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో అనునిత్యం ఆలోచించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. పార్లమెంట్లో ఇది చట్టం అయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని చెప్పి కూడా నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు న్యాయం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, స్పీకర్ని కూడా బీసీలకే ఇచ్చాం. మంత్రులను కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను.